హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ టు ఫ్రెండ్స్. ఈ రోజు నేను చూపించే వీడియో శ్రీకాళహస్తీశ్వరుని యొక్క బ్లాగ్స్ అన్నమాట. మీ పైన కొండ మీద చూపిస్తున్నది శ్రీకాళహస్తీశ్వరుని యొక్క భక్త కన్నప్ప యొక్క మెయిన్ టెంపుల్ అండ్ స్వామివారు వెలిసిన టెంపుల్ కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ అన్ని విధాలు కాకుండా 4 గోపురాలు, 4 ఎంట్రీ పాస్ మాత్రం ఉంటాయి. సో 4 గోపురాలకి ప్రతి ఒక్క గోపురం దగ్గర కూడా సెల్ అనేది మన సెల్ అంటే మన బ్యాగులు కానీ, సెల్ ఫోన్స్ కానీ, మొబైల్ కూడా కానీ రిసీవ్ చేసుకుని భద్రపరుస్తారు అన్నమాట. చాలా బిగ్ టెంపుల్ ఇది, చాలా బిగ్ టెంపుల్. నేను ఫస్ట్ ద్వారంలో వచ్చిన సెల్ని నేను ఎక్కడ ఎగ్జిట్ అయినా అంటే 4th గోపురం దగ్గర, 4th దగ్గర అక్కడి నుంచి నేను బయటకు వచ్చిన. అక్కడి నుంచి నడుచుకుంటూ ఈ ప్లేస్కి రావడం జరిగింది. 4 వైపులు 4 పెద్ద గోపురాలు ఉంటాయి. పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది టెంపుల్ని దర్శనం చేసుకోవడం. చాలా అదృష్టం ఉన్న వాళ్ళు అయితేనే మాత్రం దర్శనం చేసుకోగలరు. అండ్ ఆ స్వామి పిలిస్తేనే మనం అక్కడికి వెళ్తాం. శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తికి పరవశించే చిన్న నామస్మరణతోనే ఎంతో సంతోషపడేటువంటి బోలా శంకరుని యొక్క దివ్య క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరుని యొక్క పుణ్యక్షేత్రం. భక్త కన్నప్ప భక్తికి మెచ్చి ప్రత్యక్ష దర్శనం ఇచ్చినటువంటి ప్లేస్ అనేది కూడా ఇదే. ఒక భక్త కన్నప్ప భక్తికే కాదు, సాలెపురుగు, ఏనుగు, నాగుపాము వీటన్నిటి భక్తికి మెచ్చి పరమశివునిలోనే ఐక్యం చేసుకొని వాటిని కూడా శివుడు తన దగ్గరనే ఉంచుకొని ఇప్పటికీ కూడా స్వామివారికి నిత్య పూజలు అనేవి జరుగుతున్నాయి. వాటికి కూడా పూజలు అనేవి జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వరుడు భక్తితో చాలు శివయ్య అని పిలిస్తే ఇదిగో నేను ఇక్కడ ఉన్నా అంటూ దగ్గర తెచ్చుకునేటటువంటి గొప్ప భగవంతుడు శ్రీకాళహస్తీశ్వరుని యొక్క పుణ్యక్షేత్రం అనేది మనకి తిరుపతి నుంచి వెళ్ళి మినిమం ఒక 25-30 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కడ లేని విధంగా రాహుకేతు పూజలు అనేవి చేస్తారు. రాహుకేతు పూజలు ఎందుకు చేస్తారంటే సర్పదోషాలు ఉన్నా కానీ, గ్రహపీడాలు ఉన్నా కానీ ఇక్కడ రాహుకేతు పూజలు చేసినప్పుడు చాలా ఆ పూజల ఫలితంగా రాహుకేతులు పూజల ఫలితంగా ఏదైనా దోషాలున్నా పోతాయి అని చెప్పేసి నమ్ముతున్నారు. ఎందుకంటే ఇక్కడ నాగుపాము స్వామిలోనే ఉంటుంది. అంటే సర్పం అనేది సర్పానికి నాగపాము యొక్క పూజకు కూడా స్వామి పరవశించిపోతాడు. సాలెపురుగు అంటే తెలుసు కదా, సాలెపురుగు యొక్క పూజకు కూడా పరవశించిపోతాడు. ఏనుగు యొక్క భక్తికి ఈ ముగ్గురిని కూడా తన ఐక్యం చేసుకుని ఇప్పటికీ కూడా ఆ విగ్రహంలో నాగుపాము, తర్వాత గజరాజు, తర్వాత సాలెపురుగు యొక్క గుర్తులు అనేవి ఈ విగ్రహంలో కనిపిస్తాయి. ఇప్పటికి కూడా స్వామి వారి యొక్క లింగం వాయులింగం కాబట్టి ఆ గర్భగుడిలో అంతా కూడా గాలి ప్రవేశించకుండా ఉన్నా కూడా అటు ఇటు పక్కన ఉన్నటువంటి దీపాలు కదులుతూ కనిపిస్తాయంట. సో గాలికి రెపరెపలు ఆడుతూనే ఉంటాయి. అంత పవర్ఫుల్ పుణ్యక్షేత్రం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాగుపాము, గజరాజు అండ్ సాలెపురుగు యొక్క గుర్తులు కూడా ఉన్నాయి. స్వామి బోలా శంకరుడు, భక్తవత్సలుడు, భక్త కన్నప్పకు భక్తికి మెచ్చినటువంటి దేవుడు. జై శ్రీకాళహస్తీశ్వరాన్ని కామెంట్ చేయండి.